గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గతంలో కూడా వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనం ప్రతిదీ ఏం చేసినా కూడా ఒక కర్మ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అది పాపం చేసినా పుణ్యం చేసినా అని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా భగవంతుడు అనేవారు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టే మనం చేసిన ప్రతి పని గమనిస్తున్నారు. అందుకే మనకి ఇది ఇలా కర్మలా మారుతుంది. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి అసలు నిజంగా భగవంతుడు ఉన్నారా? ఎవరా భగవంతుడు? ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి మరిన్ని విషయాలు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే విదితి గారు. ఉన్నప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నాక నేను ఆ ప్రభావం వల్ల నేను నెగిటివ్గానే వెళ్ళిపోతా, కానీ అసలు నాకు ఎందుకు వస్తుంది ఆలోచన మంచిగా ఉండాలని? నేను అసలు ప్రారంభించడము ఈ ఆలోచనే నాకు రాదు కదమ్మా. మానవ జన్మ సగం పుణ్యం సగం పాపం ఉంటేనే వస్తుంది. బ్యాలెన్సింగ్ ఉంటేనే మానవ జన్మ వస్తుంది. ఓకే, అప్పుడు మీ పుణ్యం ఏదైతే ఉందో దాంతో మీరు ముందుకు వెళ్ళడానికే అదంతా కూడాను. ఓకే, అందుకని మీ ప్రారంధంలో ఏవైతే ఉన్నావో అవి పుట్టుక ఒక్కటే మీ ప్రారంధం అయినప్పుడు ముందుకు వెళ్ళడానికి. సో మీరు గమనిస్తే చూస్తే కనుక ఇప్పుడు మన పిల్లలు ఇంత కష్టపడి కాన్వెంట్లో చదివించి లేకపోతే ఏవో చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నా వాడు పాస్ అవడు, లేకపోతే ఏదో అవడు, ఏదో అవుతాయి. ఒక రిక్షావాడి కొడుకో లేకపోతే ఇంకొక భిక్షగాడి కొడుకో ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడు సక్సెస్ అవుతున్నాడు. వాడికి పుస్తకాలు ఉండవు, పెన్నులు ఉండవు, ఏమీ ఉండవు కదా. ఎలా అవుతున్నాడు అన్నప్పుడు అతను ఏదైతే ఉందో పుట్టుకైతే అక్కడికి వచ్చాడు, కానీ అతని అవేర్నెస్ అంటే అతని పుణ్యం ఏదైతే ఉందో దాని ద్వారా అతను ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అక్కడ తల్లిదండ్రుల పుణ్యం కూడా తల్లిదండ్రుల పుణ్యం కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది గమనిస్తే కనుక ఎవరైతే కర్మ ద్వారానే మనం ఇవన్నీ వచ్చినా కూడా ఆ కర్మను వదిలించుకోవడానికి కర్మయోగంలోకి వెళ్ళాలి. అంటే పుణ్యకార్యాల్లో కూడా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. పుణ్యం అంటే ఏదో పెద్ద పెద్ద దానాలు, పెద్ద పెద్ద ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. నీ పక్కవాడికి సహాయం చేయడం, నీ తోటివాడు కష్టంలో ఉన్నాడు వెంటనే ఆదుకోవడం, ఒక ప్రాణి ఆపదలో ఉంది వెంటనే ఆదుకోవచ్చు కదా. నాకు ఏదో హాని కలుగుతుందేమో అని భయమేసి నేను 100 ఏర్పాట్లు చేస్తాను, అలా కాదు కదమ్మా. ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలు ఎంత తింటాయమ్మా ఆహారం? చాలా తక్కువ కదా. మీరు మీ ఇంటి దగ్గర 4 చోట్ల 4 పంచదార పలుకులు పడేస్తే మీ ఇంటి లోపల వరకు కూడా రావు, అవి వెయ్యరు అలాగా కదా. అవి వస్తాయేమో అని చీమల మంది జిమ్మేసుకుంటూ ఉంటారు. ఎన్ని ప్రాణులు చంపుతా ఉంటారు మనం. పాపము చాలా సునిశ్చితంగా ఉంటుంది. కర్మ చేసినప్పుడు ఎవ్వరికి తెలియదు, అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే అన్నారు. అందుకే ఓకే, అందుకే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఉట్టిని బ్రతికేయడం కాదు. జీవించడం అంటే నువ్వెందుకు జీవించాలో ముందు తెలుసుకోవాలి కదా. ఎందుకు జీవించాలో తెలుసుకుంటే కనుక కర్మ సునిశ్చితంగా ఉంటుంది. అది రేపు అనుభవించేటప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడాలి అని. ఎప్పుడో పెళ్లి జరిగితే ఇప్పుడే డ్రెస్సు చీర అన్నీ రెడీ పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. మరి జన్మకి మాత్రం కదా, జన్మకి ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వర్షాలంటే ముందే తెచ్చేసుకుని ఫ్రిడ్జ్ నిండా పెట్టేసుకుంటారు. ఇవన్నీ బాగానే తెలుసు కదమ్మా, ఇదెందుకు తెలియదు కదా. తెలుసుకోవాల్సినది బాధ్యత ఉంది. ఎవరికి వాళ్ళ జన్మ ఉద్ధరించుకోవడానికి, ఉద్ధరే ఆత్మనాత్మను, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు తెలుసుకోపోతే ఎలాగా? ఇవాళ రేపు ఇంత సోషల్ మీడియాలు, పూర్వం అయితే ఇంతలా తెలిసేది కాదు. వాళ్ళు చదువుకోపోతే ఎవరో మహాత్ములు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడే ఉందండి అసలు ఎంత దగ్గరికి వచ్చేసింది, ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. అదే అమ్మ సమస్య, ఎక్కువైపోతుంది కదా. ఎక్కువైపోతుంది. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటారు. ఒకళ్ళోటి చెప్తారు, ఏది తీసుకోవాలో తెలియదు. నేనేమంటానంటే సరే ప్రపంచంలో అన్నీ ఉంటాయి, అన్ని అంగట్లు ఇక్కడ ఉన్నాయి, కానీ
నాకేం కావాలో తెలిసి నేను ఆ షాప్కి వెళ్తున్నాను కదా, అలాగే మనకేం కావాలో ముందుగా తెలియాలి. ఇప్పుడు సరే అన్నీ విన్నాకైనా మనకేం కావాలో తెలియాలి కదా. అవును. ఒకప్పుడు ఏమీ తెలియదు, ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ వింటున్నాము. ఇప్పుడు నాకేం కావాలి అని ఆగాలి. అంటే అది తెలిసినా కూడా భౌతికమైన వ్యామోహాలపై నుంచి మనసుని లాక్కోలేకపోతున్నాం. అప్పుడు మరి దానికి బలంగా సాధన చేయాలి. బలంగా సాధన చేయాలి. ఓకే. చేయాల్సిందే. అంటే మంత్రం ఏమైనా తీసుకోవాలా అమ్మ సాధన చేయాలి అని అంటే? మంత్రము మనస్సుని శుద్ధి చేస్తుంది. ఓకే. ధ్యానము ఏకాగ్రతను పెంచుతుంది. అంటే ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు మంత్రం తీసుకొని ఇప్పుడు ఓంకారం ఉంది, ఓం అంటూ ధ్యానంలో కూర్చుంటూ ఉంటారు. అసలు ఇప్పుడు మీరు మంత్రము అంటే అది మనసును మాత్రమే శుద్ధి చేస్తుంది, ధ్యానం మాత్రమే కరెక్ట్ అని అన్నారు. అంటే మీరు మంత్రం ముందు చేస్తున్నారు కదా, మనసు శుద్ధి అయితే ధ్యానం ఏకాగ్రత వస్తుంది మరి. ఓ ఇది స్టెప్ బై స్టెప్. అంతే కదా మరి. అంతే కదా మరి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ధ్యానంలో కూర్చోవాలి అంటే ఇందాక మీరు చెప్పింది రకరకాల ఆలోచనలు, పొద్దంతా తిన్నవి, మాట్లాడినవి, తిరిగినవి ఇవే గుర్తొస్తుంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కూడా అస్సలు నిజంగా స్థిమితంగా కూర్చోలేకపోతుంటాం. ఇంకొద్దు అవ్వదు అని చెప్పి ఇదే తరచూ జరుగుతూ ఉంటుంది. అసలు ఏంటి అమ్మా టిప్స్ ఏమన్నా చెప్పండి ధ్యానంలో ఫస్ట్ శ్రద్ధగా కూర్చోవడానికి? ఫస్ట్ అంటే స్టార్టింగ్ అయితే కనుక అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు భయపడకూడదు. ఫస్ట్ మీరు ఎక్కడో వింటారు సోషల్ మీడియా ధ్యానంలో ఇలా డీప్గా వెళ్ళిపోయామని. అది కాదు, మనం స్టార్టింగ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు 1వ తరగతిలో ఉన్న పిల్లవాడు 10th క్లాస్ వాడిని చూసి నేను కూడా ఇలా రాసేయాలంటే అవ్వదు కదండి. అలా అవ్వదు. ఓకే. అందుకని వాళ్ళు ఎన్ని రోజులు చేశారో ఎలా చేశారో అదంతా మనకు అనవసరం. సో ఈరోజు మనం కూర్చున్నాము, ఆలోచనలు వస్తున్నాయి, మంచిదే అంటాను నేను. ఎందుకని మీరు కళ్ళు మూసుకుంటే ఎన్ని అనవసరమైన విషయాలు తిరుగుతున్నాయో తెలుస్తుంది. అప్పుడు ఎంత స్ట్రెస్ మనం మోస్తున్నామో తెలుస్తుంది. అదే మీరు కళ్ళు ముయ్యలేదనుకోండి, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. మీరు కళ్ళు మూస్తే కదా మీ ఇన్నర్ మీకు తెలిసింది ఎంత వేగంగా ఉంది, ఎన్ని అనవసరమైన విషయాలు వస్తున్నాయి, ఎన్ని జరిగిపోయినవి, జరగబోయేవి ఎన్ని ఆలోచిస్తున్నాం మనం. అంటే ఇదంతా గమనించుకోవాలా అమ్మ? ఇదంతా మనము తెలుస్తుంది, మీరేం గమనించక్కర్లేదు, ఆటోమేటిక్గా మన ఆలోచన మనకు తెలుస్తుంది. అప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను అని మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ అంటాం. అన్నప్పుడు చూడండి, గమనిస్తే కొంచెం మనసు ఆగుతుంది. భగవాన్ ఏమంటాడంటే లైట్ వేసుంటే దొంగవాడు ఇంటికి రాడు కదా. అందుకని మీ మనస్సు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గిపోతాయి అంటాడు. ఓకే. అందుకని వస్తున్నాయని కంగారు పడకుండా ఏమొచ్చినాయో మనకి ఎలాగో అర్థమవుతుంది. అప్పుడు మనం విచారణ చేయొచ్చు. ఇది అనవసరం, అయినా నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను అంటే మీరు మనస్సుకి మీరు చెప్పుకున్నట్టే కదా. అందుకని మీ మనస్సుకి మీరే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు అంటే మీరు మీ ఇంద్రియాలకి ఎలా అయితే సజెషన్ ఇస్తారో ప్రతిదీ చెయ్యి, మనం ఎలా మూమెంట్ చేస్తున్నామో అలాగే మన మనస్సు మన గ్రిప్లోకి రావడానికే మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ధ్యానం అయిపోయిన తర్వాత కూడా ప్రతి పనిలోనూ మీ మనస్సు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. దానికి వెంటనే మీరు ఓకే చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి. మనస్సు వెంటనే ఏదో ఆహారం చూసారు తినేయాలనిపించింది, టక్మని కొంచెం ఆగాలి, కొంచెం చిన్న పాజ్ ఇవ్వాలి. ఎవరినో చూసారు, అబ్బా చీర ఎంత బాగుందో, కొంచెం చిన్న పాజ్ ఇవ్వాలి. అలా మీరు చక్కగా మీ మనస్సుతో మీరు ఉండడం అనేది ప్రాక్టీస్ చేశారనుకోండి, అసలు ధ్యానమే అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు కంట్రోల్లోకి మీ మనస్సు వచ్చేస్తుంది. యాక్చువల్గా ధ్యానం ఎందుకు? మనసు కంట్రోల్ కోసం కదా. సో ఆ కంట్రోల్ అనేది మీరు రోజు మొత్తంలో ఏ పని చేస్తున్నా సరే చాలా ఈజీ టెక్నిక్ ఇది. ఓకే అమ్మ, ఇప్పుడు మీరన్న ఈ చిన్న పాజ్ ఏదైతే ఉందో కొంతమందిని గమనిస్తాం, నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటారు. కోపం రాగానే ఏదన్నా వెంటనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కాస్త రిలాక్స్గా కూర్చొని 1 to 10 నెంబర్స్ కౌంట్ ఇది సరైన పద్ధతి అంటారు? అది కోపానికి వర్తిస్తుంది, ఓన్లీ కోపానికి వర్తిస్తుంది. మీరు ఇక్కడ మనస్సు కదా, కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు పనిచేయు, మొత్తం అన్ని ఆర్గాన్స్ స్పీడ్ అవుతాయి. స్పీడ్ అయినప్పుడు దాన్ని డౌన్ అవడానికి చేస్తారు. ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మీ మనస్సు కాబట్టి అది వేగం అవ్వకుండా తగ్గించడం కోసం మనం చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే క్యాచ్ చేసి ఇమీడియట్లీ ఆలోచనలు వచ్చేయకుండా ఉంటాయి మీకు.
అందుకని ఇప్పుడు గంటల గంటలు మీరు ధ్యానం చేయక్కర్లేదు. కొద్దిసేపు ధ్యానం చేసినా రోజంతా పని చేసుకునేటప్పుడు అది మనకి ఈజీ అవుతుంది. ఎవరితో మనం ఏం షేర్ చేసుకోక్కర్లేదు. మనం ఏ పని చేస్తున్నా ఒంటరిగా ఉన్నప్పుడల్లా కూడా మనం అలా చేసుకుంటున్నప్పుడు మనకి కొంత కంట్రోల్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏ ఆలోచన వచ్చిందనుకోండి, నో అని మనం చెప్పగలుగుతాం. అవును, అవును. ఆటోమేటిక్గా అది అలవాటు ప్రశాంతమైన స్థితికి వెళ్తాం. ఆ కాసేపు సైలెంట్ గా ఉండటం వల్ల కాబట్టి నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతాం. అంతే కదా, ఈజీ అయిపోతుంది అప్పుడు మీకు. మంచి టిప్ అమ్మా, నిజంగా మంచిదే కదా మరి. అవును. అమ్మా, అదే విధంగా అంటే గమనిస్తుంటే అనిపిస్తుంది, ప్రతిదానికి మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం వల్లే మన ఆలోచన విధానం అని మనం మాట్లాడుకున్నాం. అందుకే కాబోలు కొన్నిసార్లు అంటే నెలలో ఒక 2 సార్లు అయినా ఉపవాసం గనక ఉండగలిగితే నీ మనస్సుని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు అని మాకు అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఉపవాసం అనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అలా తీసుకుంటే ఎవ్రీ మంత్ ఏకాదశి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే ఇలా మనం స్పిరిచువాలిటీగా, ఆధ్యాత్మికంగా పుణ్యము, నీ శరీరాన్ని కూడా నువ్వు బ్యాలెన్సింగ్ చేసుకున్నట్టు ఉంటుంది అని. మనకి తొలి ఏకాదశి అంటే పండగలన్నీ ఇంక నుంచి ప్రారంభం అవుతూ ఉంటాయి. రాబోతోంది మరికొద్ది రోజుల్లో. ఇంకా ఉపవాసం గురించి తెలిసిందే. మేమందరం అయితే ఆహారం తీసుకోకపోవడమే ఉపవాసము, పెద్దవాళ్ళు అదే చెప్పారు అని మేము ఇది పాటిస్తున్నాం. మీరు చెప్పేది ఏంటి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. మరి అసలు ఏంటి, మేమేం పాటించాలి ఇప్పుడు? అది అందరికీ తెలుసున్నదే. ఉపవాసం అంటే, వాసం అంటే నివాసము, ఉప అంటే దగ్గర, భగవంతుడి దగ్గరగా నివాసము. భగవంతుడి దగ్గరగా నివాసము ఉండడానికి, ఎరుకతో ఎలర్ట్గా ఉండడానికి మన పెద్దలు ఏం చేశారంటే 2 రకాలు. ఉపవాసము శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము 2 ఉంటాయి. శారీరక ఆరోగ్యం ఎందుకనంటే మీరు ఎప్పుడూ ఆ ఎపటైజ్కి అలాగ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి దానికి రెస్ట్ ఇవ్వడం ఒకటి. తర్వాత చెడు కణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు కణాలన్నీ కూడా పోవడం కోసము ఇది పెట్టాం. మనో నిగ్రహము. మరి ఉపవాసం అని భగవంతుడి దగ్గర అయితే తప్పించి మీకు మనో నిగ్రహం ఉండదు కాబట్టి ఇలాగ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మాసంలోనూ ఉంటుంది ఏకాదశి. కానీ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటే, మొదట నువ్వు భగవంతుడు అంటే ఇయర్లో మొదటది భగవంతుడి దగ్గరికి చేరుకునే పండగ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశిలో మీకు అసలు ఒరిజినల్గా అయితే ఏకాదశ అంటున్నారు మీరు, ఏకాదిశ. అది దిశ అంటే మార్గము, ఏకం వైపు మార్గము. ఏకం అంటే ఏంటి? ఒక్కటి. భగవంతుడు ఉన్నదంతా ఒక్కటే కాబట్టి ఆ ఒక్క వైపుకి నువ్వు దిశ అంటే మార్గము కోసము ఏకాదశ అనేసారు. ఎంత చక్కటి అర్థం ఉందమ్మా మరి. అసలు మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ అది. ఓకే. ఏకాదిశ అన్నప్పుడు ఆ మార్గం, ఏకం వైపు మార్గము అన్నప్పుడు మీరు ఆహారం తీసుకోవాలి అని అంటే కనుక ఆలోచనలు వచ్చేస్తే ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి తమస్సు వచ్చేస్తుంది. కాబట్టి ఆహార నియమం అందుకు పెట్టారు. ఓకే. సో దాంట్లో మళ్ళీ మనం ఉండలేం కాబట్టి టీ తాగేయచ్చా, కాఫీ తాగేయచ్చా, లేకపోతే ప్రసాదం తినేయచ్చా, ఇన్ని రకాలు చెప్తున్నారు. అవును, అంటే ఉడికించినవి తినద్దు ఇలా ఏవో చెప్తారు. ఎందుకని అసలు ఉండలేని వాళ్ళ కోసం అది పెట్టారు. ఉండగలిగితే నిరాహారంగా పూర్తిగా ఎంటీ స్టమక్తో వాటర్ ఒక్కటే తీసుకుని మీరు చేయగలిగితే కనుక 2 రకాల ఉపయోగం. ఒకటి, శరీరంలో కణాలన్నీ వేస్ట్ అన్నీ పోతాయి ఒకటి. రెండవది ఏంటంటే ఆహారం తీసుకున్నప్పుడు కొంత శక్తి దానికి పోతుంది. అలా పోకుండా ఇది అంటే నేను ఉండలేను అన్నది మానసిక పరిస్థితి. అందుకే భగవంతుడితో లింక్ పెట్టినప్పుడు ఆ మానసిక పరిస్థితి స్ట్రాంగ్ అవడం కోసం లింక్ పెట్టి ఉంచారు. కాబట్టి నేను ఉండగలను, నేను భగవంతుడికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను, అట్లీస్ట్ ఈ ఒక్క రోజు నా ఆహారాన్ని వదిలేసి త్యాగం చేస్తాను. అన్నీ ఆయనే ఇస్తున్నాడు మనకి, ఎంతో త్యాగం చేస్తున్నాడు భగవంతుడు. నేను ఈ ఒక్కరోజు త్యాగం చేయలేనంటారా? చేయొచ్చు అనుకుంటే అని మనం ఏమైనా నిర్ణయించుకుంటే ఉండగలరు. అలా ఉన్నప్పుడు ఇంకా మరీ ఉండలేకపోతే రాత్రి ఏదైనా పలహారం కాదు, పలహారం అంటే టిఫిన్లు, ఇవన్నీ వచ్చేస్తాయి. పలహారం అనలేదు, ఆహారము అన్నారు. అంటే ఫలాల్ని ఆహారం కింద తీసుకోమని.
ఫ్రూట్స్. అంతే, అంతవరకే చెప్పారు. అంతే పలహారం అని చెప్పి ఇడ్లీ దోశ లేకపోతే ఇంకోటి తిన్నారు అని అంటే అది టిఫిన్లోకి వచ్చేసింది కదా అది. సో ఫలాహారం అంటే ఫలాలు అంటే న్యాచురల్గా వస్తాయి కాబట్టి ఆ న్యాచురల్గా ఉండే శక్తి మనకి సరిపోతుంది. మీరు ఫలాలు తీసుకోవాలంటే అసలు మన ఇంట్లో ఏదైనా ఒక పండు పండింది అనుకోండి, ఆ పండు పూర్వం అయితే కనుక ఇలా ఉపవాసం ఉన్నవాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని చెట్టు నుంచి కోసుకుని తినేవారు. ఎందుకనంటే ఆ చెట్టు నుంచి ఆ ప్రాణశక్తి వస్తుంది. అందుకని ఒక్క ఫలం తీసుకుంటే అది రోజంతా వాళ్ళకి ఎనర్జీని ఇచ్చేది, ఆ మన్నాడు అంతా కూడా బోల్డ్ ఎనర్జీ ఇచ్చేది. ఇప్పుడు మనం కోసి ఫ్రిడ్జ్లో పెట్టి బజార్ నుంచి తెచ్చి దాంట్లో జీవకణాలు చనిపోయి రుచి ఉంటుంది కానీ జీవకణాలు చనిపోతాయి కాబట్టి మనకి శక్తి సరిపోదు. కాబట్టి మా పూర్వీకులందరూ మేము చూసింది ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా దొడ్లో ఉండే ఏ ఫలాలు ఉంటే అవి తీసుకునేవారు, అలాగే తినేవారు. సో చదువుకోపోయినా వాళ్ళకి అన్నీ తెలుసు వరుసగా. కాబట్టి ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మాకు తెలిసినంత వరకు దొడ్లో అన్ని రకాల ఫలాలు ఏర్పాటు చేసుకునేవారు. మీరు ఏకాదశి తప్పనిసరిగా ఏకాదశ అన్నప్పుడు ఏకం వైపు భగవంతుడి వైపు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి నిరాహారంగా ఉంటే నిర్గుణ స్థితి వస్తుందంటే గుణం లేవదు. ఎందుకు గుణం లేవదు అని అంటే మీరు తీసుకునే ఆహారంలో రజస్సు తమస్సు ఏమీ ఉండదు. ఆహారమే తీసుకోవట్లేదు కదా, తీసుకోవట్లేదు కాబట్టి నిరాహారము నిర్గుణ స్థితినిస్తే ఏకం వైపు ప్రయాణం చేయడాన్ని ఏకాదశ అన్నారు. అది ఏకాదశి. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఆ రోజు నైట్ పండ్లు తీసుకోవచ్చా? అవి కూడా మేము ఉండగలము ఉండగలిగితే అవి కూడా తీసుకోకుండా మరుసటి రోజు వరకు ఉంటాయి. ఇంకా లోపల ఎంతో శుద్ధి అవుతుంది. ఉండలేము మేము ఏవో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని అనుకుంటే తీసుకోమంటున్నాను నేను. ఓకే. అలా అనుకుంటే ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తీసుకోమంటున్నాను. మరుసటి రోజు ఎప్పుడు తీసుకోవాలమ్మా మళ్ళీ ఆహారం? మరుసటి రోజు ఇప్పుడు ఏకాదశి చేసిన తర్వాత ద్వాదశి భోజనం చేస్తారు. మరుసటి రోజు మీరు వండుకుని స్నానం చేసి వండుకుని మీరు చక్కగా ఎప్పుడు వండుకుంటారో అప్పుడు తీసుకోవడం మంచిది. ఓకే. అది ఏకంగా భోజనమే చేసేయమంటారు. అందుకే డైరెక్ట్గా భోజనం చేసేయమంటారు. ఎందుకంటే భోజనంలో మళ్ళీ పులుపు తీపి అన్ని రకాలు వస్తాయి కాబట్టి అది కరెక్ట్గా సరిపోతాయి. క్యాలరీలు సరిపోతాయి, విటమిన్స్ సరిపోతాయి, అన్నీ సరిపోతాయి, బ్యాలెన్స్ అవుతుంది. అందుకే ద్వాదశి భోజనంలో పులుపు కంపల్సరీ ఉంచేవారు. ఉంచి ఆహారము తీపి పరవాన్నం వండుకుని కంపల్సరీ పరవాన్నం పెట్టేవారు. తీపి పదార్థము అన్నింటికి పూర్వం పెద్దలు ఏది పెట్టారో అది పర్ఫెక్ట్ అమ్మా. సీజన్కి తగ్గట్టుగా మీరు మార్చేసుకుంటే మాత్రం కష్టం. సీజన్కి తగ్గట్టుగానే పెట్టారు వాళ్ళు. అందుకే ప్రత్యేకించి మనం తీసుకుంటున్నట్టు ఇప్పుడు ప్రోటీన్ అని ఇది అవసరం లేకుండా పోయింది. అప్పుడు అట్లా తీసుకోలేదు, అప్పుడు అవసరం లేదు. అన్నింట్లోనూ వాళ్ళు కరెక్ట్గా చూసుకుని తీసుకున్నారు అన్నీను. సో భూమి నుంచి కూడా సారం అంతే ఉండేది. మీరు ఇప్పుడు పురుగుల మందులు ఎరువుల మందులతోటి ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా శ్రద్ధగా ఉండాలి. మనం తినే ఆహారము ఎరువులు పురుగులు కాబట్టి చాలా శ్రద్ధగా ఉండాలి. మీరు సలాడ్ తీసుకున్నారనుకోండి, అందుకే కదా బాయిల్డ్ లేకుండా సలాడ్ తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకని అంటే మీరు మీ అంతటి మీరు పండించుకుని ఎరువులు పురుగులు లేకపోతే సలాడ్ తీసుకోవచ్చు. ఓకే. పురుగుల మందు ఎరువుల మందు తోటి మనం సలాడ్ తీసుకుంటే కనుక మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. అమ్మ నేను విన్నంత వరకు ఏకాదశి రోజున ధాన్యంలో ఏదో అంటే రాక్షసుడో ఏదో ఉంటుంది. ధాన్యం అంటే రైస్ తీసుకున్న వాళ్ళకి ఈ రూపంలో ధాన్యాన్ని కనుక మనం సేవిస్తే దోషము, అంతకుమించి మీరు వేరే ఏం తీసుకున్నా కూడా తప్పులేదు అని చెప్పి అది ఎవరెవరో శాస్త్రము ప్రమాణం అయినప్పుడు శాస్త్రములో మనకి పూర్వం అంత పెద్దలు ఏం పెట్టారో అదే కరెక్ట్ అమ్మా. ఎవరెవరో ఏదో చెప్తే కనుక రకరకాలుగా చెప్పి ఉండవచ్చు, ఎవరెవరో ఏదో చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు అసలు చేసేది ఎందుకు అది ముందే తెలియచేసాము. చేసేది ఎందుకు? ఇప్పుడు ఉట్టప్పుడు కూడా ఉపవాసాలు ఉండొచ్చు. మీరు ఏ మతంలో ఎందులోనైనా ఉపవాసాలు ఉన్నాయి చూడండి. అది ఎందుకు చేస్తున్నారు? మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా ఉపయోగపడాలి ఉపవాసం అంటే. రెండు రకాలుగా ఉపయోగపడాలి. శుద్ధి కోసం కదమ్మా.
మానసిక శుద్ధి, శారీరక శుద్ధి. దీనికోసం ఉపవాసం. మానసిక శుద్ధి భగవంతుడి వైపు జర్నీ చేసినప్పుడు వస్తుంది. శారీరక శుద్ధి ఉపవాసంతో మీరు నిరాహారంగా ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ రోజు దైవ చింతనతో ఉండాలి అంటే ఏదైనా నామం కానీ పూర్తిగా ఎందుకు ఉపవాసం ఎంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీరు భోజనం వైపు దృష్టి, లేకపోతే మిగతా విషయాలు, ఒట్టి ఉపవాసమే సరిపోదు. ఉపవాసం ఉండి 2 సినిమాలు చూస్తాను, సీరియల్ చూస్తానంటే కుదరదు. అలా కుదరదు. పూర్తిగా భగవన్నామం, మీరు గ్రంథం చదువుతారా, నామం చెప్పుకుంటారా, లేకపోతే పూజ చేసుకుంటారా, మీ ఇష్టం. జపం చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మార్చి మొత్తం మీద రోజంతా భగవంతుడితో గడపడము అనేది పెట్టుకోవాలి. ఆ రోజే అన్ని పనులు పెట్టుకోకుండా ముందు వెనక పనులు చేసేసుకుని ఏకాదిశ అంటే దిశ అంటే మార్గం కాబట్టి ఆ మార్గంలో మనం ఉండడం కోసము ఇది చేస్తున్నాము అని తెలుసుకుని ఆ రోజంతా భగవద్ ధ్యానంలో ఉండడము. ఇంట్లో పిల్లలు ఏదో ఇబ్బందులు ఉంటే కనుక కొద్దిసేపు వాళ్ళకి చూసి వాళ్ళకి కూడా చెప్పొచ్చు చక్కగా, మేము ఉపవాసం ఉన్నాం, భగవద్ ధ్యానంలో ఉంటాం, ఈ రోజుకి మీరు ఇది చేసుకోండి అంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. పిల్లలు కూడా ఉపవాసం ఉండొచ్చా అమ్మ? ఉండొచ్చు. 10 years లోపు ఉండరు, మిగతా అంతా 10 years దాటితే ఉండవచ్చు, చక్కగా ఉండవచ్చు. ఉండలేరు 10 years లోపు. 10 years దాటితే వాడికి కొంచెం తెలుస్తుంది కాబట్టి 10 years దాటిన తర్వాత ఉపవాసం ఉండొచ్చు. ఓకే, చాలా సంతోషం అమ్మ, చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ఏకాదశి అంటే నేనైతే మొదటిసారి విన్నా ఈ వివరణ మీ నుంచి. చాలా సంతోషంగా ఉందమ్మా, ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.